ఇక పల్నాడు జిల్లా అధికార పార్టీ రాజకీయాలు ఇప్పుడు హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకు రోహిత్? ఎమ్మెల్యేల పంచాయతీలను క్లియర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ సెట్ కావడం లేదు. వరుసగా 3 సార్లు మంత్రి గొట్టిపాటి రవి సమావేశాలు పెట్టి మరీ మాట్లాడారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం మాత్రం కుదరలేదనే ప్రచారం ఇంకా నడుస్తూనే ఉంది. ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి తీరుపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఎంపీ కృష్ణదేవరాయలతో కొంతమంది ఎమ్మెల్యేలకు గ్యాప్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేల అసంతృప్తి గురించి పక్కన పెట్టేస్తే కొన్ని నియోజకవర్గాల వైపు కనీసం చూడటం లేదని ఇన్ఛార్జ్ మంత్రి ఎంపీపై కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. ఇసుక, మైనింగ్, గ్రావెల్, మద్యం సిండికేట్లపై ఉన్న ఫోకస్ కార్యకర్తలపై లేదు అని ఎమ్మెల్యేలపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళుతూ ఉన్నాయి. మంత్రి గొట్టిపాటి రవి తీరుపై కూడా పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఎమ్మెల్యేల వ్యవహారంపై లోకేష్ కు ఇన్ఛార్జ్ మంత్రి కంప్లైంట్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ పల్నాడు జిల్లాలో రాజకీయాల్లో ఏం కనిపిస్తోంది? ఎందుకు పొలిటికల్ అధిష్టానం ఏ విధంగా రియాక్ట్ అవుతోంది ఈ ఆరోపణలపై? గుడ్ మార్నింగ్ సత్తోష్, గుడ్ మార్నింగ్ రోహిత్. మొత్తం మీద చూసుకుంటే పల్నాడు రాజకీయాలు మరొకసారి హాట్ టాపిక్గా మారినాయి. పల్నాడు అంటే బాంబుల సంస్కృతికి మారుపేరు. అటువంటి పల్నాడులో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 7 అసెంబ్లీ స్థానాలకు 7 గెలుచుకుంది, ఒక పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. కానీ ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి కార్యకర్తల్ని, నేతల్ని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదు. కేవలం ఇసుక, మైనింగ్, మద్యం వీటిపైనే డబ్బే ధ్యేయంగా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, పరస్పరం ఆరోపణలతో పల్నాడు అబ్జర్వేషన్స్ ఏంటి? ఇవి కేవలం రాజకీయ పరమైనటువంటి ఆరోపణలేనా, లేదు నిజంగానే అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? ప్రజల అభిప్రాయం అలాగే ఉందా? కార్యకర్తల అభిప్రాయం? 100% రోహిత్. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఇగో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చాలామంది మేము ఎమ్మెల్యేగా గెలిచాము, దాదాపుగా ఎప్పుడు లేని మెజార్టీతో తాను గెలిచానని ఒకళ్ళు, తాను సీనియర్ అని మరికొంతమంది, ఇట్లా ఇష్టానుసారంగా ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరించడం, కార్యకర్తల్ని పట్టించుకోబోవటం, అలాగే నియోజకవర్గంలో తాము చెప్పిందే శాసనం అనే రీతిలో వ్యవహరించడం, ఇన్ఛార్జ్ మంత్రి తీరుపై విమర్శలు చేయడం, ఇన్ఛార్జ్ మంత్రి చెప్పిన వాటిని పక్కన పెట్టడం, అలాగే చాలామంది ఎమ్మెల్యేలు 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కొంతమంది ఇన్ఛార్జ్ మంత్రిని రానివ్వట్లేదు, మరి కొంతమంది అయితే ఎంపీని రానివ్వట్లేదు. కార్యకర్తలు కంప్లైంట్ చేస్తున్నారంటే పార్టీకి ఇది ఒక బిగ్ ఇష్యూ. మరి పార్టీ ఫాస్ట్ గా స్పందిస్తుందా? ఇప్పటికే లోకేష్ వరకు చేరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ అంశం వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి 2-3 రోజుల వ్యవధిలోనే పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% గెలవాలనేది లోకేష్ టార్గెట్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ అంశాన్ని పరిష్కరించే దిశగా అధిష్టానం కార్యాచరణ రూపొందించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తా చూద్దాం మరి పల్నాడు రాజకీయ వివాదాలను ఏ విధంగా పరిష్కరించుకుంటారో. అలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలోనే నెక్స్ట్ లెవెల్లో పాలిటిక్స్ కనబడుతుండండి.